పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమింపుము. మమ్ములను శోధనలో పడనీయక కీడు నుండి తప్పింపుము. ఎందుచేతననగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు. పున్నమి వెన్నెల కన్నా మిన్నయైనది పసిడి కుసుమం. ఎవరు ఎవరు ఎవరి సలలిత గాత్రి, ఎవరో ఎవరో ఇంకెవరో కాదు పరమ పావని మరియా, ఈ కన్య మరియా. దేవదూత గాబ్రియేలు వచ్చింది, తొందరలోనే అమ్మవు నీవని చెప్పింది. పరిశుద్ధ ఆత్మతోనే చూలాలివై దైవ కుమారుడు నీ ఇంట వెలసేనమ్మ అని ఆశీస్సులు జగింది ఆ దేవత, ఆ దేవత. యోసేపు మరియమ్మ నొదలాలని బహుకలత చెందాడు ఆరాతిరి, ఆరాతిరి, ఆరాతిరి. కలలో దేవుని వెలుగు కనిపించెను, ఇది దైవ కార్యమని కాచి ఓదార్చెను. సంకలిచ్చుటకు అలసి సొలసి దంపతులు నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు, నడవలేక నడిచారు బెత్లెహేము పురమునకు.
దావీదు పురములో ఆ పశుల పాకలో ఈరోజు మీరెళ్ళి తరించను, రారాజు మీ కొరకు ఉదయించెను అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను, అని చెప్పి ఆ దూత గొల్లలను పంపెను. హేరోదు రాజా నమో నమో, రాజాధిరాజిత జనియించెను, ఆజాడలిమ్మని జ్ఞానత్రయం కోరగా రేగిల్ది హాలాహలం. ఆ ప్రభుని దర్శించిరమ్మని హేరోదు తెలిసాడు కపటముగా. జ్ఞానులకెదురై వేరే దారుల బొమ్మది, దూత చెప్పిన మాట మేరకు ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది, ముగ్గురి పయనం సాగింది. యోసేపు, ఓ యోసేపు, ఏళ్ళు నిండని పూనల, రెండేళ్ళు నిండని పాపల, తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను, తలలు నరికే శాసనం హేరోదు చేయగబూనెను. యేసును ఎత్తుకొని ఈజిప్టుకు నీవు వెళ్ళి చేరవయ్యా, వెళ్ళి చేరవయ్యా, దేవుని కబురు వచ్చే వరకు అసటే ఉండవయ్యా, అసటే ఉండవయ్యా. దూత చెప్పిన మాటలు నమ్మి బయలుదేరినారు, వారు బయలుదేరినారు. ఆ వ్యాపారి పన్ను పట్టకుండా పారిపోతున్నాడు, పట్టుకోండి, పట్టుకోండి. పన్ను 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 దారి తొలగండి, దారి తొలగండి. ఆచార్య, దేవుని పేరుతో 2 సార్లు హుండీ ఖాళీ చేశాం, మన పేరుతో 2 బస్తాలు కట్టేశాం, అన్ని ఇంటికి చేరుస్తాం. దైవాజ్ఞ. ఆచార్య, 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 నన్ను ఆశీర్వదించండి.
ఏమ్మా భక్తురాల ఏమిటి నీ కోరిక? దైవర్షి పెళ్ళి 5 ఏళ్ళైనా నాకు సంతానం లేదు. అబ్బలా నువ్వేమీ బాధపడకు. ఆచార్యుల వారికి వెన్నలాంటి మనసు కదా. అవును, నీలాంటి వాళ్ళకి ఎంతో మంది పూజ చేసి పుత్ర సంతానం కలగచేశారు. అవును, పాపం కాదనక ఆమె కోరిక తీర్చండి ఆచార్య. అవును ఆచార్య, అనుగ్రహించండి. ఆ తదుపరి ఏర్పాట్లు మేము చేస్తాం. తప్పుతుందా? 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 తప్పదు తప్పదు. పొద్దు గుట్టిన తర్వాత నువ్వు ఒంటరిగా రావాలి. నీ ఎదుటే దైవాన్ని ప్రత్యక్షింపచేసి పూజ చేస్తాను. అలాగే స్వామి. ఆ ప్రాణమిత్రులారా, దిక్ప్లవ వీరులారా, దిక్ప్లలో నా ఊపిరి, అలజడి నా ఆయుష్, యూదా స్వాతంత్ర సామ్రాజ్య స్థాపనే నా మనుగడ. నిరంకుశ రోమా సామ్రాజ్యం నశించే వరకు నేను నిద్రపోను. ఆ యూదా జాతి సర్వ స్వతంత్రులయ్యే వరకు నే వెనకడుగు వెయ్యను. ఆ దేవుడే మెస్సైలా దిగివచ్చి మన కష్టాలను ఆదుకొని మనల్ని గట్టెక్కిస్తాడని ఇన్నాళ్ళు మనం మర్రి పిచ్చి గుట్టి నమ్మకాలతో బానిసలా బ్రతుకుతున్నాం. కానీ మన కోసం ఏ దేవుడు దిగినాడు, మన కష్టాలను ఆదుకోడు, మనల్ని గట్టెక్కించాడు. కనుక మన బ్రతుకుల్ని మనమే సరిదిద్దుకోవాలి. మన స్వాతంత్ర సామ్రాజ్యాన్ని మనమే స్థాపించుకోవాలి. అందుకు మీరు మిమ్మల్ని నడిపించడానికి మన దొండు నాయకులు హిక్మతు, నికాయిలు అందరినీ మించి పండి ముదిరిపోయిన రోమా సామ్రాజ్య మేధావుల మెడలోంచి దూసుకుపోయి వచ్చిన యోగుడు, శక్తియుక్తి సంపన్నుడు, రాజకీయ చతురుడైన యూదో ఇస్కరేట్ మన కండగా ఉండగా నా పట్టుదలకు పరాభవం లేదు. మన జాతికి విముక్తి తప్పదు. ఏమంటావు యూదా? నిరంకుశ రోమారాజ్య పతనం దగ్గర పడిందంటాను పరబ్బా. కానీ బలివందే భగవంతుడు పలకనట్టు కొందరు దేశభక్తులైనా తావందే ఏ దేశానికి స్వాతంత్ర్యం రాదు. లెక్క చేయకుండా లోపలికి వెళుతున్నావు. ఇది నీ తాతగారి మిత్తి అనుకున్నావా? లేట్, కష్టజీవుల్ని బ్రతుకుండగానే తీర్పు తినే గద్దలు కూడా అనుకున్నాను. ఏమిటో పిట్ట కొంచెం కూతఘనమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీవు బందిపోటు దొంగ పరబ్బా ముఠావాడివా? కాదు, ఏ మట్టిలో పుట్టానో ఆ మట్టినే తల్లిగా పూజించే బిడ్డను. ఆ తల్లికి మొగుడు రోమా చక్రవర్తి అని, ఆయన బిడ్డలం మనమని, ఆయన దయాదాక్షిణ్యాల మీద మన బ్రతుకులు ఆధారపడి ఉన్న ఆయన సంగతి మర్చిపోవద్దు. నువ్వు యూదుడని ఆ పరప్రభుత్వం కింద ఎంగిలి మెతుకులు తింటూ నీ స్వజాతి కలుపు కొట్టి ఆ కాకులతో గద్దలతో వేస్తున్నావన్న సంగతి నువ్వు మర్చిపోకు. నువ్వు పన్ను కట్టి మరీ కదు. ఎందుకు కట్టాలిరా? ఈ నేల వాడిదా, ఈ నీరు వాడిదా, ఈ చేప వాడిదా, ఈ శరీరం వాడిదా? ఎవరితో కొరడాలేస్తే తెలుస్తుంది. గాడిద కొరడాలే కాదు, కత్తులు నా గుండెల్లో గుచ్చిన నా స్వాతంత్రకాంక్షను చంపలేరు, నా దేశ స్వాతంత్ర్యాన్ని ఆపలేరు. చూస్తారే, దీన్ని లాక్కెళ్ళి కొరడాలతో కొట్టండి.
సమయానికి వచ్చి నా ప్రాణాన్ని కాపాడారు. ఎవరు బాబు మీరు? నేను నాకు యోహాన్. యోహాన్ బాబు మీరా? ఏమిటి బాబు ఇదంతా? ఏం జరిగింది? పన్నుగొట్టమని రోమా ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు తీసుకుంటే విప్లవాన్ని పోషించమని బరబాముట దోపిడీ చేసింది. అంటే ఇద్దరు ప్రజల్నే కదా బాబు చంపుతుంటున్నారు. అవును మనకి. ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఒకరు, లేని అధికారాన్ని రాబట్టుకోవడానికి మరొకరు. బాగుంది బాబు. ప్రజల్ని ఒకడు బానిసత్వం అనే కొలిమిలో కాలుస్తూ ఉంటే ఇంకొకరు స్వేచ్ఛగా బతికిస్తారని సమ్మెట దెబ్బలు వేస్తున్నారన్నమాట. నేడు ఈ మంటలను ఆపేసి ఈ సమ్మెట దెబ్బలు మాంపగలిగేవాడు ఆ మెస్సేజ్ ఒక్కడే. ఆ చల్లని కరుణామయుడు వస్తే గాని ఈ పులి మంటలు చల్లారి చిలిమి బ్రతులుగా మారు. ఎందుకలా నవ్వుతున్నారు? నీ పిచ్చి వేదాంతం విని. ఇది వేదాంతం కాదు, నిరీక్షణ. యోహాన్ బాబు, కళ్ళ ముందు జరిగే ఘోరాల్ని అడ్డుకోలేక కళ్ళకు కనపడిన ఆ దేవుడిపై ఈ భారాన్ని వేయటం పొరపడుతున్నాం మనకి. ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగా సాతాను ఆదేశానుసారం జరిగే అమానుషాలు. మరి వీటన్నిటినీ చూస్తూ వినోదిస్తున్నాడా నీ దేవుడు? లేదు, వస్తాడు. ఆ మెసేజ్ తప్పక వస్తాడు. ఎప్పుడు వస్తాడు బాబు? ఈ ప్రజలంతా ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాతనా? ఈ రాజ్యాధికారుల రక్తదాహం తీరిందని తెలుసుకున్నాకనా? ఆయన రాడు బాబు. అసలు దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. ఈ కబోది మాటే వినలేరు. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం. అన్నీ చూస్తూ ఉంటే సొగలన్నీ వింటూ ఉంటే ఆచేవాడు తీర్చేవాడు నేనే లేడని అంటాను. దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? మనాకి ఎవరు బాబు? నేనే, జేమ్స్ని, యోహాన్ సోదరుణ్ణి. జేమ్సా? బాబు ఏమిటా అరుపులు? ఆమె ఎవరో వ్యభిచరిస్తుండగా పట్టుబడింది. అందుకే మన మోష ధర్మశాస్త్ర ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అయ్యో, ఎంత అన్యాయం! మరి ఆమెతో పాటు పాపం చేసిన ఆ మగవారి సంగతి ఏమిటి? అసలు పట్టుబడకుండా తిరిగే వ్యభిచారాన్ని ఎవరు శిక్షిస్తున్నారు? ఆ దేవుడే. దేవుడు కడుపు కోసం కక్కుర్తపడ్డ పేదవాళ్ళని శిక్షించేది ధర్మశాస్త్రమా? ఒళ్ళు కొవిక్కిపోయి వ్యభిచరించే వాళ్ళని శిక్షించేది దేవుడా? తల్లి తండ్రి గురువు చెబితే గుండెలు గుడిగా చేశారు. నింగి నేల పంజరమై మనిషిని చెరలో వేశారు. భక్తికి భీతికి బానిసలే వాడున్నాడున్నాడంటారు. భక్తికి భీతికి బానిసలే వాడున్నాడున్నాడంటారు.
దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? దేవుడు లేడని అనకుండా మరి ఏమని నన్ననమంటారు? కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేదు. కనరాడంటే మండిపడి ఈ కబోది మాటే వినలేరు. ఈ కబోది మాటే వినలేరు. బాబు ఆకలేస్తుంది బాబు. బాబు బాబు సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం. ఆగక సాగే ఘోరం అన్నార్తుల హాహాకారం. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీడు. ఇంకా ఇంకా ఎన్నాళ్ళు ఈ హీనుల దీనుల కన్నీడు. కరుణామయుడే ఉంటే ఎందుకు మనకి దుర్భర జన్మాలు? ప్రభు మార్గాన్ని సిద్ధం చెయ్యను. ఆయన రాకతో మిట్టపల్లాలు, కొండలు, లోయలు సమానము చేయబడతాయి. వక్ర మార్గాలు సక్రమము చేయబడతాయి. కరుకు బాటలు మృదువు చేయబడతాయి. సకల జనులు రక్షణ పొందగలరు. దైవరాజ్య స్థాపన దగ్గర పడుతున్నది. హృదయ పరివర్తన చెంది మీరు చేసిన పాపముల కొరకై పశ్చాత్తాపపడి తపో స్నానము పొంది రక్షణ పొందండి. కూడా మేం పవిత్రుడైన అబ్రహం సంతతి వారమే కదా, తిరిగి మాకెందుకు ఈ తపోస్నానం? సర్ప సంతానమా, అబ్రహం సంతతి వారమని గర్వపడకండి. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతం మనుషుల్ని సృష్టించగలడు. ఎవడు తన పుట్టిన మనుషుల చేత ఎక్కువగానో తక్కువగానో కానేరాడు. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడినట్లుగా ప్రతి చెట్టు మొదట్లోనూ గొడ్డలి ఉంచబడింది. కనుక రానున్న దేవుని కోపాగ్నికి ఆహుతి కాకముందే తపోస్నానము పొంది ఫలించు చెట్ల వలె సఫలుడు కండి. అయితే మా జీవితాలు సఫలం కావాలంటే మీ చేత తపోస్నానం పొందితే చాలా చాలదు. 2 అంగీలున్నవాడు లేని వాడికి 1 అంగీనైనా ఇవ్వాలి. 2 పూటల భోజనం ఉన్నవాడు లేని వాడికి 1 పూటైనా పెట్టాలి. మేడలున్నవాడు గూడు లేని వాడికి కనీసం నీడనైనా ఇవ్వాలి. బోధకుడా, మేము యూదమత ప్రధానార్చకులైన కైఫానాసుల ఆంతరంగి కులం. నీవు ఎవరవో తెలుసుకుని వారికి చెప్పాలి. యూదులు తమ రక్షణకై ఎదురు చూచుతున్న మెస్సయ్యవు నీవేనా? కాను, అతను నాకంటే శ్రేష్ఠుడు. నేను నీటితో అభిషేకిస్తే అతను పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ అభిషేకిస్తాడు. అయితే తమరెవరు? ఆ ప్రభువు రాతను ముందుగా ప్రకటించడానికి వచ్చిన స్వరాన్ని, అతని రాకతో నా కర్తవ్యాన్ని ముగించుకునవలసిన వాణ్ణి. ఆయన ఎప్పుడొస్తాడు? ఎప్పుడో వచ్చి ఉన్నాడు. అయితే
మీరు ఆయన్ని గుర్తించలేకపోయారు. ఆయన మన వైపే వస్తున్నాడు. ఆ పవిత్రమూర్తి పాదాల శబ్దం వినబడుతోంది. అడు లోక పాపాలను మోయడానికి వస్తున్న దేవుని కోరిక. ఆయన పాదరక్షణను విప్పే అర్హత కూడా నాకు లేదు. సహోదరుడా, నాకును తపోస్నానమిమ్ము. దైవకుమారుడా, నీ చేత అభిషేకము పొందవలసిన నన్ను నిన్ను అభిషేకించబడడం అర్థం. దైవ నిర్ణయము నెరవేరుటకు ఇలా జరగవలసి ఉన్నది. ఇతడే నా ప్రియకుమారు, నన్ను ఆనందింపజేయగల నా ఆనంద సుతుడు. బోధకుడా, నా పేరు యోహాన్. ఇతను ఆంధ్రియ. మేము గలిలయ సముద్రంలో చేపలు పెట్టేవాడు. మీరే మెస్సయ్యని మాకు నమ్మకం ఉంది. మా ఇంటికి రండి. నేను కోరేది మనుషులు చేసిన ఇల్లు కాదు, దేవుడు చేసిన మనసులు. ఆ మనసులు మాకున్నాయి. మేము మీతో వస్తాం. ఇప్పుడు కాదు, నాకు నేనుగా జరపవలసిన పోరాటం ఉంది. ఆ శోధనని జయించి నేనే మీ దగ్గరికి వస్తాను. నలభై రోజులు ఉపవాస ప్రార్థనలతో నీ గొంతెండిపోయి ప్రేగులు మడతపడి ఆకలితో అనుమతిస్తున్నావు. నీవు నిజంగా దైవ కుమారుడివైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చితేను. ఈ ఆకలి బాధ ఎందు
మనిషి రొట్టెతో మాత్రమే జీవించలేడు. నా తండ్రి అయిన దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించగలడు. అది నిజమే కావచ్చు, కానీ ఆ మాట నమ్మేదెలా? అందుకే ప్రజలందరూ చూస్తుండగా ఆ ఎత్తైన శిఖరం మీద నుండి క్రిందకు దూకు. అప్పుడు నీ తండ్రి వాగ్దాన ప్రకారం దేవదూతలు వచ్చి నిన్ను క్రింద పడకుండా కాపాడగలిగితే తప్పక నమ్ముతా. నా తండ్రి అయిన దేవుని శక్తిని పరీక్షించకూడదని నీకు తెలియదా? ఇలా ఎవరో చెప్పిన మాటల్ని అడ్డు పెట్టుకొని ఆత్మవంచన చేసుకో. నీవంటే నాకు అత్యంత అభిమానం. నేను సర్వశక్తి సంపన్నుడు కనుకనే ఆ దేవుడు ఎంతగానో ఆశించి శ్రమించి సృజించిన ఈ సృష్టిని మరోక్షణంలో నా హస్తగతం చేసుకున్నా. ఆ చేతగాని దేవుణ్ణి వదలి ప్రత్యక్ష దైవమైన నన్ను నమ్మి నాకు సాష్టాంగపడు. సర్వసృష్టిని రాజ్యాధికారాన్ని ఒక వాక్యాలను ఈ క్షణంలో నీకు హస్తగతం చేస్తాను. నా తండ్రి అయిన దేవునికి తప్ప మరెవ్వరికీ సాష్టాంగపడనని నీకు తెలియదా? ఆలోచించు, బాగా ఆలోచించు, బాగా ఆలోచించుకో. సాతాను, నన్ను శోధించుకో, వెళ్ళు. అడుగు మెస్సయ్య. మిత్రులారా, మిమ్మల్ని చేపలు పట్టువారుగా గాక మనుషులు పట్టువారుగా తయారు చేస్తాను. నాతో రండి. అవును బోధకుడా, నీటిలో చేపల లాంటి వాళ్ళం, నూతిలో కప్పల లాంటి వాళ్ళం. నిన్ను అనుసరించగలమా? సీమోను, నీవు రాయిలాంటి వాడివి. నీపైనే నా సంఘాన్ని స్థాపిస్తాను. కనుక ఈ రోజు నుండి నీవు పేతురు అని పిలువబడదు. తండ్రి, ధన్యుణ్ణి. పన్ను కట్టు, పన్ను కట్టు. అట్ట గుడ్లు చూడకండి బాబు, గుడ్లు పాడైపోతాయి. పాడైపోయేది గుడ్లు కాదు, నువ్వు ముందు పన్ను కట్టు. కట్టకపోతే ఏం చేస్తారా? పన్ను కట్టకపోతే బోధకుడా, నేను నిన్ను చూడలేదు. నన్ను చూసావు? చూస్తే ఇలా విసిరేస్తాను. నీవు నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నావు, నేను నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నావు. బోధకుడా, నన్ను అనుసరించు. తండ్రి, కృతజ్ఞం. ఇక నుంచి మీ కరుణా సముద్రములో నన్ను ఒక చేపగా బ్రతకనివ్వండి. మీ శిష్యులలో ఒక శిష్యుడుగా స్వీకరించి మీ రాజ్యములో నన్ను చేర్చుకోండి ప్రభు. మత్తయ్య, నా రాజ్యంలో చేరాలనుకుంటే నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించు. వదిలేస్తున్నాను ప్రభు, వదిలేస్తున్నాను. ఈ క్షణం నుంచి నా ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ వదిలేస్తున్నాను ప్రభు. అంతేకాదు, నాలో ఉన్న అహంకారాన్ని కూడా విడిచిపెడుతున్నాను ప్రభు. నాలో ఉన్న అహంకారాన్ని కూడా విడిచిపెడుతున్నాను.
యూదుడు సుంకరి ఇంట్లో భోంచేయడమా? కైఫా, ఈ దురాచారాన్ని 10 మందిలో ఎత్తిపడిచి అతన్ని పలుసలు చేసి జనంలో అతని మీద అసంతృప్తి, అసహ్యం కలిగించాలి. యెహూ, ఆచార్య, రూబేన్, వెంటనే వెళ్ళి యేసు 10 మందిలో ఉండగా ఈ నీచ కార్యాన్ని బయటపెట్టి అతని పరువు వేలం వేయించాలి. వేలం వేయించడమే కాదు ఆచార్య, అతన్ని 10 మంది చేత బలి కూడా వేయిస్తాం. నేను చేసే బోధలు క్రియలు నావి కావు, నన్ను పంపిన నా తండ్రి. తన సొంత జ్ఞానముతో బోధించటానికి ప్రయత్నించేవాడు స్వకీర్తినే కోరుకుంటాడు, కాని తనను పంపిన వాని మహిమను ప్రకటించటానికి ప్రయత్నించేవాడు సత్యవంతుడు. బోధకుడా, ఇతనికి అనుకోకుండా మాట పడిపోయింది. ఎన్ని వైద్యాలు మంత్రతంత్రాలు చేయించినా ఇతనికి మాట రాలేదు. మీరు ఇతన్ని బాగు చేస్తారనే నమ్మకంతోనే మీ వద్దకు తెచ్చాం. మీరు ఇతన్ని కరుణించి మాట తెప్పించండి. స్నేహితుడా, నేను స్వస్థత పరచగలనని నీవు నమ్ముచున్నావా? నీ నమ్మకమే నిన్ను బాగుపరుస్తుంది. మాట్లాడు. తండ్రి, నేను ధన్యుడు. నీవు నిజంగా దైవకుమారుడివే, దైవకుమారుడివే, దైవకుమారుడివే. అతని కుమారుడనని చెప్పుకుంటూ విశ్రాంతి దినాన్న ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఈ మూగవానికి స్వస్థత చేకూర్చిన నిన్ను మెస్సయ్యా అని ఎలా నమ్మడం? సహోదరుడా, నేను ఎవరి గుర్రైనా విశ్రాంతి దినమున గోతిలో పడితే విశ్రాంతి దినము కదా అని ఆలోచింపక గోతిలో నుండి వెలుపలికి తీయరా? అలాగే బాధల్లో ఉన్న అతన్ని బాగుపరిచాను. గొర్రె కంటే మనిషి శ్రేష్టమైన వాడు గనక విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మశాస్త్ర విరుద్ధం కాదు. కావచ్చు, కానీ యూదుడి వైపుట్టి యూదులచే వెలివేయబడ్డ సుంకరుల ఇంటిలో విందారగించడం నేరం కాదా? అది మోషే ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? రోగులకే వైద్యుడు అవసరం తప్ప ఆరోగ్యవంతులు కాదు కదా. అలాగే నేను వచ్చింది మీరనుకునే పాపాల నుండి రక్షించడానికి. అయితే నీవు ఊహించినట్టు యోహాను కథ ముగిసిందన్నమాట. నా ఊహ ఎప్పుడు తప్పదు. అయితే ఇదే మనకు మంచి అదం. యోహాను మీద ప్రజలకు జాలి, అభిమానాలు మన విప్లవానికి దారులుగా వేసుకుందాం. పిలాతు హీరోదులను నెత్తుటి మడుగులో ముంచేద్దాం. అయితే వెంటనే బయలుదేరదాం. మిత్రులారా, ఆగండి. ఎందుకు? యోహాను మరణంతో ప్రజలు యేసు పక్కకు మొగ్గారు తప్ప మన పక్క మొగ్గలేదు. యేసు అంటే నజరేయుడైన వడ్రంగి యేసపు కొడుక? అవును. యోదా, నీకేమైనా మతిపోయిందా? దేవుని పేరు చెప్పుకుంటూ దేశదిమ్మరిలా తిరిగే యేసు పక్కకి ప్రజలు మగ్గడమా? అదే బరబ్బా అతనిలోని గొప్పతనం. మనం కత్తితో మనుషుల్ని బెదిరిస్తుంటే అతను మాటలతో ఆకట్టుకుంటున్నాడు. మనం రక్త తర్పణంతో రాజ్యస్థాపన చేయాలనుకుంటుంటే అతను ప్రేమతత్వంతో పునాదులు వేసుకుంటున్నాడు. అందుకే ప్రజల్లో మనమంటే భయం, అతనంటే భక్తి ఏర్పడ్డాయి. కనుక అతను మనకంటే సునాయాసంగా రాజ్యస్థాపన చేయగలడని నా అనుమానం. ఏంటి యూదా నువ్వు అనేది? ఆ వడ్రంగి చక్రవర్తికి కోరిన వస్తువుగా మలచినట్లు జనాన్ని తన ఉద్యమంలోకి మలుచుకుంటున్నాడు. నువ్వు విన్నావా, చూశావా? విన్నాను, చూశాను. కాబట్టే అతని దగ్గరకు వెంటనే వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాను. ఎందుకు? నీ భుజబలం నా బుద్ధి బలంతో పాటు అతని మాటల బలం, మంది బలం కూడా తోడైతే రోమారాజ్య పతనం తేలిక. అతను మన మాట వింటాడంటావా? నిప్పుకు ఆజ్యం తోడైతే కాదంటుందా? అతని కోరిక మనలాగా రాజ్యస్థాపనేగా. ఇంతెందుకు, అతని మాటల మహత్యం ఏమిటో, అతను అనుసరిస్తున్న ప్రజల సంగతి ఏమిటో కళ్ళారా చూద్దు కానీ రా. ఆ?
దైన్య హృదయము కలవారు ధన్యులు, వారు దేవుని రాజ్యమును సొంతము చేసుకుందు. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదు. వినయము కలవారు ధన్యులు, వారు భూలోకమును సొంతము చేసుకుందు. నీతి నిమిత్తం దప్పిక కొన్నవారు ధన్యులు, వారి దాహం తీర్చబడు. కరుణ కలవారు ధన్యులు, వారు కరుణించబడుదు. నిర్మల హృదయులు ధన్యులు, వారే నిజమైన దేవుని చూస్తారు. సమాధానపరచువారు ధన్యులు, వారే దేవుని వారసులు. ధర్మ సంస్థాపన కొరకు హింసింపబడేవారు ధన్యులు, దైవరాజ్యం వారిదే. కన్నామయ్య, నిన్ను చూసే భాగ్యం నాకు కలిగింది. ఈ తప్ప వరకు రాకూడదు. నన్ను ముట్టుకోద్దు తండ్రి, నా దగ్గరికి రావద్దు తండ్రి. ముట్టుకోద్దు తండ్రి, నన్ను ముట్టుకోద్దు తండ్రి. అయ్యో ప్రభు, ఈ డబ్బు మంచిది కాదు. కరుణామయుడ తండ్రి, తండ్రి. దీనిగా నీ పాపాలకు నువ్వే పశ్చాత్తాపడ్డావు. అందుకే ఆ పాపపు మరకలు చెరిగిపోయాయి. ఇక మళ్ళీ ఏ పాపం చెయ్యకు. అటువంటి పాపాలు ఇంకెప్పుడు చేయను కరుణామయుడ, కరుణామయుడ. బోధకుడా జయమగుగాక. ఇతడు రోమా చక్రవర్తి గుండెల్లో గాలంలా తయారైన విప్లవ వీరుడు బరబ్బా. నేను అతని అంతరంగికుణ్ణి. పేరు యూదా ఇస్కరియోతు. నీతో ప్రత్యేకంగా మాట్లాడాలని వచ్చాను. రండి. బోధకుడా, నా మిత్రుడు యూదా ద్వారా నీ గురించి విన్నాను, ఈ రోజు కళ్ళారా చూశాను. ఈ రోమా సామ్రాజ్యాధికారాన్ని నరికివేయగల కత్తి నా దగ్గర ఉంది. ఈ కత్తికి కావలసిన ప్రజాశక్తి నీ దగ్గర ఉంది. నాతో చేయగలవు. కత్తితో జీవించేవాడు కత్తితోనే మరణిస్తాడు బరబ్బా. నీ కోరిక మన్నించలేను. బోధకుడా, బాగా ఆలోచించు. మీరిరువురు కలిస్తే అడకత్తెరలో పడిన పోకచక్కల రోమా సామ్రాజ్యం నలిగి పతనం అవుతుంది. మన యూదుల రాజ్య స్థాపన సులువుగా జరుగుతుంది. యోధా, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ ప్రజలు నా ప్రజలు వేరు కాదుగా బోధకుడా. ఎందుకు పనికిరాని ఒక రోమా సైనికుడు తన బరువులను మోయమని అడిగితే మారు మాట్లాడకుండా కోసడు దూరం మోయమని యూదులను శాసించిందే ఈ రోమా సామ్రాజ్యం. ఈ బానిస బ్రతుకు నీవు మాత్రం సహించగలవా బోధకుడా? కోసెడు దూరం మోయమంటే ఆమడ దూరం మోసేవాడే నా తండ్రి రాజ్యంలో ఉండటానికి అర్హుడు బరబ్బా. బాధించేవాడిని గౌరవించమనడం బానిసత్వాన్ని ఇంకా బలీయం చేయడం అవుతుంది బోధకుడా. ప్రేమించే వారిని ప్రేమించడంలో ప్రత్యేకత ఉంది యోధా. మంచివారికే కాక చెడ్డవారి కొరకు కూడా వర్షం కురిసినట్లు బాధించే వారి మీద కూడా చూపగలిగిందే ప్రేమ. నా మాట వినండి. ఈ ద్వేషం, అసూయ, రక్తపాతం మానండి. అది జరగని పని బోధకుడా. బోధకుడా, చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నాతో చెయ్యి కలుపుతావా లేదా? అవసరమైతే నీ కొరకు మరణిస్తానే తప్ప నీ కోరిక మన్నించలేను బరబ్బా. ఇక మాట్లాడటం అనవసరం.
పద. బోధకుడా వెళ్ళిరా యోధ. నా కొరకు మరణిస్తాడట గాని మాట మరణించలేడట. మాటలతో విప్లవం తెద్దామనుకునే ఇలాంటి బెర్రివాణ్ణి మన విప్లవంలో కలుపుకోవాలనుకోవడం మన బుద్ధి తక్కువ. ఏంటి యూదా ఆగిపోయారే? యేసు మాటలు నన్ను వెనక్కి లాగుతున్నాయి పరప్ప. యూదా! అవును పరప్ప, యేసు సామాన్యమైన మనిషిలా కనపడటం లేదు. అతనిలోని గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం, దూరదృష్టి చూస్తుంటే నా ఆశ నెరవేర్చగల మనిషి అతనేనేమో అనిపిస్తోంది. అయితే ఏమంటావు? నన్ను వదిలేసి ఆ సన్యాసికి శిష్యుడవుతావా? కాక తప్పదని నా అంతరాత్మ చెబుతుంది. క్షమించు. పోయేదా పో. నీవు పోయినంత మాత్రాన నా నెత్తురు నీరు కాదు, నా విప్లవం చల్లారదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆ బోధకుడు నా విప్లవానికి ఏమాత్రం అడ్డు వచ్చినా ప్రాణాలు తీస్తానని చెప్పు. నీవు పోయి నీవు తవ్వుకున్న గోతిలో పడు. పోయేదా పో. బోధకుడా, ఏమిటి యోధ? కత్తి కంటే కరుణే గొప్పదని మీ బోధల ద్వారా తెలుసుకున్నాను. అందుకే మీ శిష్యుల్లో ఒకరిగా చేర్చుకోమని ప్రాధాన్యపడుతున్నాను. వీల్లేదు యూదా. ప్రభు, ఇతడు రక్త పిపాసి. నీతో చేరితే నీ చరిత్ర కూడా రక్తసిక్తమవుతుంది. అవును ప్రభు, ఇతను అధికార దాహం కలవాడు. తమ అన్న చేరి తమ కంటే గొప్పవాడిని చెప్పుకోగలడు. ప్రభు, తమకు చెప్పేంత వరం కాం, కానీ ఇతను తెచ్చుకుంటే చెట్టుకు చీడపురుగు పెట్టినట్టు. ప్రభు, ఇతను కుయుక్తిపరుడు. ఏనాడైనా తమరిని కూలద్రోయగలడు. మాట్లాడేం ప్రభు. మౌనం అంగీకారమా ప్రభు? శిష్యులారా, నా తండ్రి సృష్టించిన సూర్యుడు మంచివారికి వేరుగా చెడ్డవారికి వేరుగా ప్రకాశించుతున్నాడా? అలాగే నా దృష్టిలో యోధ మీరు సమానమే. యోధ, ఈ రోజు నుండి నువ్వు నా శిష్యుల్లో ఒకటివి. అగ్నికి చెదలు పట్టబోతుందన్నమాట. అదేమిటి మామ? యూదా బందిపోటైన ఆ బరబ్బాకు శిష్యుడు. వాడితో చేరితే యేసు మాటకు ఆ బరబ్బా ఈతి కూడా తోడైందన్నమాట. పైగా యూదా దేవాంతకుడు. దేవాంతకుడు గనకనే మనకు దారి సరళం చేస్తాడు. యూదా పదవీ వ్యామోహితుడు. కానీ యేసుకు రాజ్యస్థాపన కంటే మతస్థాపన ముఖ్యం. యూదా ఆశ నిరాశగాక తప్పదు. అటు బరబ్బాకు ఇటు యేసుకు దూరమై రెంటికి చెడ్డ రేవడై మన వరకు రాక తప్పదు. అంతేనా, లేక తన మధ్యవర్తిత్వంతో ఆ బరబ్బాను కూడా కలిపి మన మీదికే నడిపిస్తాడా? కత్తికి కరుణకు పొత్తు కుదరదు కైఫా. చూస్తూ ఉండు. మొదట మీరు వెళ్ళండి, తర్వాత నేను మీతో ఉంటానని చెప్పి ప్రభువు మనల్ని పంపించారు. ఈ వాతావరణాన్ని బట్టి చూస్తూ అవతల ఒడ్డుకు చేరగలమా అని సందేహంగా ఉంది.
దెయ్యం భూతం అయ్యో మన పైకి వస్తుంది అది మన పైకి వస్తుంది అయ్యో చూడండి దెయ్యం భూతం దెయ్యం అయ్యో దెయ్యం భూతం మన పైకి వచ్చేస్తుంది దెయ్యం భూతం అయ్యో ఇదివరకు ఇక్కడ ఇలాంటి గాలివానలోనే చిక్కుకుని ఎంతో మంది చనిపోయారు. వారిలో ఎవరో దయ్యమై వస్తున్నారు, అనుమానం లేదు. శిష్యులారా, భయపడకండి. నేనే. ప్రభువా, నీవే అయితే నేను కూడా నీలాగే నీటి మీద నడిచే శక్తి నాకు ఇవ్వగలవా? పేతురు, నీ సంపూర్ణ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపిస్తుంది. నమ్మకం ఉంటే నడిచిరా. ప్రభు 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 రక్షించు ప్రభు, రక్షించు ప్రభు, నన్ను రక్షించు ప్రభు, ప్రభు 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 నన్ను రక్షించు ప్రభు, రక్షించు ప్రభు, రక్షించు ప్రభు, రక్షించు ప్రభు, రక్షించు ప్రభు, రక్షించు ప్రభు. పేతురు, నీ సంపూర్ణ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపించినది. నీ స్వల్ప అనుమానమే నిన్ను నీట ముంచినది. కూడా ఈమె వ్యభిచరిస్తుండగా పట్టుబడింది. ఇటువంటి పతితల్ని రాళ్లతో కొట్టి చంపమని మన మోషే ధర్మశాస్త్రం ఘోషిస్తున్నది. మరి ఈమె పట్ల మీ తీర్పు ఏమిటి? అందరికీ తీర్పు చెప్పగల నా తండ్రి ఉండగా నేను తీర్పు చెప్పను. అయితే మోషే ధర్మశాస్త్ర ప్రకారమే ఈ పతితని రాళ్లతో కొట్టి చంపమంటారా? రాళ్లతో కొట్టి చంపండి. ఆగండి. నీలో పాపం చేయని వాడెవడో ఈ పాప మీద మొదటి రాయి వెయ్యండి. నీ కంట్లో దూల ఉంచుకొని ఎదుటి వాని కంట్లో నలుసు వెతకటానికి ప్రయత్నించకండి. అమ్మ బాబోయ్, నా పాపాలను నేల మీద రాసేస్తున్నాడు.
బిడ్డ, వాళ్ళెవరూ నిన్ను శిక్షించలేదా? లేదు తండ్రి. నేను నిన్ను శిక్షించను. ఇక నుండి ఏ పాపమూ చేయకుండా బ్రతుకు. ప్రభు, నన్ను క్షమించు. ఇక నుండి నేను ఏ పాపం చేయను. మీ పాదాలపై ప్రమాణం చేస్తున్నాను. నీ పశ్చాత్తాపమే నిన్ను పునీతురాలను చేసింది. అభిషిక్తుడా, ఈమె ఎవరిని తమ పాదాలు తాకనిస్తున్నారు? ఈమె ఒక వేశ్య. తన జీవితాన్ని తివాచీలా 10 మందికి పరిచిన పతిత. ఇలాంటి చండాలని క్షమించడం మా లాంటి వాళ్ళను అవమానించడమే అవుతుంది. సీమోను, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు. ఒక ధనికునికి ఒకడు 500 నాణ్యాలు, మరొకడు 50 నాణ్యాలు రుణపడి ఉన్నారనుకో. వారు ఆ రుణాలను తీర్చుకోలేరనుకున్న ఆ ధనికుడు 2 రుణాలు క్షమించాడే అనుకో. అందులో ఎవరెక్కువగా ఆనందిస్తారంటావు? 500 నాణ్యాలు రుణపడిన వాడే ప్రభు. నా తండ్రి దృష్టిలో నువ్వు మగ్దలీనా కూడా అంతే. ఆమె ఎక్కువ పాపాలు చేసిందని నువ్వు అనుకుంటున్నావు గనక పాప క్షమాపణ వల్ల నీకంటే ఆమె ఎక్కువగా ఆనందిస్తుంది సీమోను. తండ్రి, బిడ్డ, నీ విశ్వాసమే నిన్ను కాపాడింది. నీవిప్పుడు నిష్కలంకవు. నీవు వెతుకుతున్న మనశ్శాంతి నీకు దొరికింది. ఇక నుంచి నీవు దేవుని మహిమార్థమే వెలిగే ఒక దీపంలా నీ జీవితాన్ని వెలిగించుకో. మనాకి, బాగున్నావా? యోహాన్ బాబు, నువ్వా? ఏమిటి ఇటు పక్క రావటమే మానేస్తావు? ఏదైనా కొలువులో చేరావా? అవును మనాకి, మనుషుల్ని పెట్టే జాలరీ అయిన ఆ మెస్సైకులలో చేరాను. ఏమిటి బాబు, నువ్వు కూడా నజరేయుడైన యేసు శిష్యుడిగా చేరావా? అవును మనాకి, ఆ మెస్సేజ్ గురించి నీకు తెలుసా? యేసు గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి చూడలేకపోయినా విన్నా. కానీ ఈ చెవితో చూస్తున్న బాధలకు, ఈ చెవితో వింటున్న బోధలకు పొంతన కుదరటం లేదు బాబు. అందుకే నువ్వు నమ్మే మెస్సయ్యే కాదు, అసలు దేవుడంటూ ఉన్నాడని కూడా నమ్మలేకపోతున్నాను. మనకి జరిగిన అన్యాయానికి నీలో దేవుడు లేదని సత్యం గూడు కట్టుకుంది. నీతో వాదించి ఒప్పించలే. ఆయన నీతో వాదించగలడు, తన వైపు చెప్పుకోగలడు. యోహాను చేపలు పట్టడం తప్ప ఏమీ తెలియని వాడు ఇలా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందా? స్నేహితుడా, నీకు చూపు రావాలని కోరుకుంటున్నావా? అవును బాబు, ఆ చూపుతో ఇన్నాళ్ళు చూడని సత్యాన్ని కళ్ళారా చూడాలనుకుంటున్నాను. నీ కల్మషం లేని కోరికే నీకు చూపునిస్తుంది. వెళ్ళు, ఆ కోనేటిలో నీ కళ్ళు కడుపు.
మరెవరో కాదు, నువ్వే, ఆ కరుణామయుడు నువ్వే దేవా. నిన్న నేడు రేపు సర్వకాలంలో నువ్వు ఉన్నావు దేవా, సర్వకాలంలో నువ్వు ఉన్నావు దేవా. ఇన్నాళ్ళు నీ గురించి విన్నది కళ్ళారా చూస్తున్నాను తండ్రి, కళ్ళారా చూస్తున్నాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఊరూరు పాదయాత్ర చేస్తున్న నా తండ్రి ఇన్నాళ్ళకి ఈ తల్లిని చూడ్డానికి వస్తున్నాడు. భాగ్యశాలి. దైవాన్నే బిడ్డగా కన్న నీ జన్మ ఎంత ధన్యమైందమ్మా. కన్నవారి ధన్యత పుట్టినవారి ఔన్నత్యాన్ని బట్టే వస్తుందమ్మా. కావచ్చు తల్లి, కానీ దేవుడు ఎందరి స్త్రీలలోనూ మిమ్మల్ని ప్రత్యేకించి మీ గర్భాన్నే గుడిగా ఎంచి అవతరించడంతో ఈ జాతికే మీరు దేవతలన్నది ఎవరూ కాదనలేని సత్యం. అమ్మా, బాబు, ప్రభు, ఇసునుండైనా అమ్మ కళ్ళెత్తుతుంది. ఆమె కడుపు తీపి తీరుస్తారు కదా. ఎవరైనా దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టాలని చూస్తారా అమ్మ? మీరు చేసే విందుకు పేదవారిని పిలవని, ధనికులను పిలవకని. ధనికులు తిరిగి మీకు విందు చేస్తారు, అందువలన మీ రుణం తీరిపోతుంది. కానీ పేదవారు మీకు తిరిగి విందు చేయలేదు, మీ ఉపకారం మిగిలిపోతుంది. ఆగండి, అక్కడికి వెళ్ళి కూర్చోండి. ఆహా, మేము ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళలేమండి. వద్దు, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వారిని వదలండి. చిన్నపిల్లల్ని అభ్యంతరపరచక నా దగ్గరకు రానివ్వండి. దేవుని రాజ్యం వారిది. రండి. పరలోక రాజ్యం పసిపిల్లల మనసు లాంటిది. దాన్ని తెలుసుకోలేని వారు నా రాజ్యంలో చేరలేరు. ప్రభు, ఇప్పటికే కాలాతీతమైంది. ప్రజలు తమ బోధనలు వింటూ వాళ్ళ సంగతే వాళ్ళు మర్చిపోయారు. 2 ఆమల దూరం ఆహారం ఎక్కడా దొరకదు. వీళ్ళని పంపించకపోతే భోజనం లేక బాధపడతారు. ఇదిగో నా దగ్గర రొట్టెలు చేపలు ఉన్నాయి. ఐదు రొట్టెలు 2 చేపలతో 5,000 మంది ఆకలి తీరుతుందా? నా తండ్రికి ఆ శక్తి ఉంది. వీటితోనే అందరి ఆకలి తీరుతుంది. బోధకుడా, ఇది మహా అద్భుతం. నీవు మహిమపరిచి ఇచ్చిన 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది తృప్తిగా తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. నువ్వు సర్వశక్తి సంపన్నుడు, నీవే యూదులకు తగిన రాజు.
ఈ కిరీటాన్ని స్వీకరించు. ప్రభు ప్రభు మీరెంతగానో ప్రేమించిన మా సోదరుడు లాజరు చనిపోయాడు. మరి ఏడుస్తూ ఇంటి దగ్గరే కూర్చుంది ప్రభు. మార్త, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని. నాయందు విశ్వాసం ఉంచేవారు మరణించినా తిరిగి లేస్తారనే నమ్మకం నీకు లేదా? ఆ నమ్మకమే కాదు ప్రభు, లోకరక్షకుడుగు మెస్సయ్యవు నీవు నన్న నమ్మకం కూడా మాకుంది ప్రభు. రండి. ఆ నమ్మకమే మీ సోదరుని మేలుకొలుపుతుంది. రండి ప్రభు. ఏదో దెయ్యాన్ని వెళ్ళగొట్టడం, కళ్ళు కాళ్ళు ఇచ్చినంత మాత్రాన సచినోళ్ళు కూడా లేపగలుగుతున్నారు ఆ మరియా మార్త. ఏమో ఇన్ని చేసిన వాడు ఇది మాత్రం చేయలేడని అనుమానం దేనికి? 4 రోజుల క్రితం చనిపోయిన ఈ లాజరస్ని బ్రతికించగలిగితే ఆయనే మెస్సయ్య అని అనడానికి ఏ సందేహము లేదు. శిష్యులారా, మీరిలా వచ్చి రాత్రిని తొలగించండి. తండ్రి, లోక పాప క్షమాపణకై నీవు నన్ను పంపినట్లు ఈ కార్యము ద్వారా ఈ లోకమునకు తెలియపరచము. లాజరు, నిద్ర నుండి లేచి వెలుపలికి రా. అన్నయ్య. మరియా, మార్త, మీ సోదరుని కట్లు విప్పండి. ప్రభు, నీ ప్రేమామృతం వల్ల నాకు మరలా జీవాన్ని ఇచ్చు. కలకాలం నీ సేవ చేసుకుంటూ గడుపుతాను.